నమో వెంకటేశ, నమో తిరుమలేశ. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవదేవా, మహానందమాయే ఓ మహాదేవదేవా. ముడుపులు నీ కొసగే మా మొక్కులు తీర్చుమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా, భక్తుల బ్రోవుమయా. కాంతులు చిందే నీ నగుమోము కాంచిన చాలుక గడి అయినా గుడివాకిట కుసుమమునేనై నిలిచిన చాలుక క్షణమైనా. గజేంద్రుడికి ఒకప్పుడు అనుమానం, ఒకప్పుడు మళ్ళా అభిమానం, ఒకప్పుడు బాధ, ఒకప్పుడు దుఃఖం, ఒకప్పుడు ఆవేశం, మరొకప్పుడు ఆనందం. ఎందుకు ఆనందం అంటే ఆయన వస్తాడు రక్షిస్తాడని. రాలేదు, కొంచెం ఆలస్యమైంది. అబ్బో నువ్వు ఉండవా లేవాపో స్వామి, నువ్వు లేవో నాకు అర్థమైపోయింది. మనం కూడా అంతే. అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం, భగవంతుని ప్రార్థిస్తాం, కనికరించమంటాం, వేడుకుంటాం అనేక కష్టాలు వచ్చినప్పుడు. అలా బాధపడుతూ వేడుకున్నప్పుడు మన పని జరగకపోతే దేవుడు అనుకూలంగా లేడు, మనకు ఎందుకు అనుగ్రహం లేదు, దైవానుగ్రహం లేదు కాబట్టి ఇలా జరిగింది. ఎందుకు దేవుడు నాకు సహకరించడు? ఇంకొకప్పుడు జరిగిపోయింది పని, వెంటనే అబ్బా స్వామి నువ్వు ఉన్నావయ్యా స్వామి, నువ్వు లేకపోతే నాకు ఏం పనులు జరుగుతాయి, నాకు ఎంత లాభం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. లేదు, కొంచెం నష్టం వచ్చింది, అయ్యా నేనే అపకారం చేశాను, నాకు ఎందుకు ఈ నష్టం తెచ్చిపెట్టావు, నాకు ఈ కష్టం తెచ్చిపెట్టావు. ఇలా ఇప్పుడు గజేంద్రుడు కూడా ఓ కమలాప్త వంటి సూర్యతేజమైనటువంటి ఓ కనులున్నవాడ, పద్మనయన పద్మనేత్ర కమలేక్షణ, నిన్ను వర్ణించి మా ధర్మ అని ఓ కమలాప్త, కమలకు ఆ యొక్క కమలాలకు ఆప్తుడు నీవు, వాటిని అటువంటి కనులు కలిగిన వాడు అంటే చాలా దయామయమైనటువంటి కనులు నీవి. నీ కనులు ఎంతో దయతో ప్రేమతో ఆనందంతో ఉంటాయి. ఎవరి పట్ల? నీకు ఎవరి పక్ష విపక్షుల వాళ్ళు నీకు అనుకూలంగా ఉండి, లేదా వంద్య సుగుణోత్తమ ఓ శరణాగత తామర ఓ నో కహో యో మునీశ్వర మనోహర విమల ప్రభావ నింపవి తలంపవే ఈ శరణార్థుని తలంపయ్యా. ఏం చెప్తున్నాడంటే, కుయో అంటే పరమేశ్వరుడు. పరమేశ్వర, నీవు ఈశ్వర శక్తివి, సర్వము తెలిసినవాడు, సర్వజ్ఞుడు అయినావు, సర్వం అంతటా ఉన్నవాడు కనుక నీవు విపక్షమైనటువంటి వారిని అందరినీ కూడా కరుణిస్తావు. ఎందుకు? శరణున్నప్పుడు శరణార్థులను, నిన్ను శరణు కోరితే అందరినీ, కనీసం నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా కరుణిస్తావు. అంతేకాకుండా నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, కుయో అంటే ఈశ్వర అని అర్థం. ఓ నోకహ అంటే ఓ పాప సంతాపాగ్ని దహించి వేసేవాడా, మా పాపములైనటువంటి వాటిని అన్నింటినీ దహించి వేసేటువంటి హరించువాడవు నీవు, సర్వము నాశనం చేయవాడు, ఎవరి దుఃఖాలనైనా ఎవరి బాధలనైనా. అయితే యోగులు మునులు వీళ్ళందరూ నిన్ను స్తుతిస్తుంటారు, వారందరినీ కరుణిస్తుంటావు. నిన్ను స్తోత్రించినటువంటి యోగులు కానీ మునులు కానీ వాళ్ళందరూ కూడా నీ యొక్క ఆప్తులుగా ఉన్నారు. నీవు వారందరినీ కరుణిస్తున్నావు. మరి నన్ను మాత్రం ఎందుకు కరుణించువు? నేను శరణార్థిని, రావే కరుణించవే శరణార్థిని. ఓ కమలేక్ష, కమలనయన, కమలాత్మ, ఇన్ని విధాలుగా ప్రార్థిస్తున్నాడు. నీవు పరమేశ్వర స్వరూపమైనటువంటి పరమ పాపులను కూడా నిన్ను శరణు అంటే వాడిని కరుణిస్తావు. గజేంద్రుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నన్ను రక్షించు అని చెప్పడానికి. ఎందుకు? నేను కూడా ఒక శరణార్థిని, ఇప్పుడు నా తప్పులు తెలుసుకున్నాను, నేను చేయరాని పాపాలు చేసింది వాస్తవమే, అన్ని కర్మలు చేసింది వాస్తవమే, ఒప్పుకున్నాను.
అయినా నేను ఒప్పుకున్నా కదా తప్పును ఒప్పుకున్నాక వచ్చి రక్షించాలి కదా, మరి ఎందుకు రావు? సహజంగా మానవులం కూడా మనం పరమాత్ముని ఎలా పిలిస్తే మనకు ఆయన కరుణిస్తాడు, ఆయన అనుగ్రహం వస్తుంది, ఏ విధంగా ఆయన మనల్ని రక్షిస్తాడు అనేదాన్ని తెలియజేయడానికి ఈ గజేంద్ర మోక్షం ఒక మహోన్నతమైనటువంటి ఘట్టం. ఎందుకంటే మానవుల కోసరం, జ్ఞానం అన్నదంతా కూడా మన కోసరమే. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏమంటే, ఈ యొక్క గజేంద్ర మోక్షం భాగవతం అంతా కూడా భగవంతుని లీలలు, వినోదాలు, మాయలు అన్నీ మనవల్ని కాపాడడం కోసం, మనవల్ని విజ్ఞానవంతులు చేయడం కోసం, మనవల్ని మనం తెలుసుకోవడం కోసం, మనలో ఉన్న ఆత్మతత్వాన్ని గ్రహించడం కోసం. అనేక మంది అనేకులు చూస్తుంటాం లోకంలో. భక్తి అన్నప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తారు, ఆలయాలకు వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, మొక్కుతారు, అన్నీ చేస్తారు. కానీ భక్తి యోగంలోకి వచ్చేసరికి మనం ఆ స్థాయి మనకొద్దు. అది ఎవరికో, ఋషులకో, మునులకో, అడవులకో, ఎవరిలో ఉండేవాళ్ళకు. ఇది ఒక విచిత్రమైనటువంటి మానవులలో ఉన్న ఈ యొక్క ప్రవృత్తి తాకొద్దు. భగవద్గీత నువ్వు తాకిదానికి లేదు, అవి నువ్వు చేసేదానికి లేదు, చెప్పేదానికి లేదు. ఎందుకు? ఎవరో చెప్పారు. భగవద్గీత ఎవరు చదవకూడదు, ఎవరు చెప్పకూడదు. అది చదివితే సన్యాసి అయిపోతారో, లేకపోతే యోగి అయిపోతారు, లేకపోతే సంసారం వలిసి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ భయం, పెద్దవాళ్ళ భయం. ఎందుకంటే చెప్తే వినాల్సింది తప్పితే మనం దాన్ని మనకే స్వతహాగా చదివి ఆచరించాలని, నేర్చుకోవాలనేటువంటి ఆలోచన రాకూడదు. ప్రస్తుతం కూడా కొంతమంది అలాగే ఉంటుంది. ఎందుకంటే భక్తిలో దిగి, భక్తితో ఉండి, భగవంతుని దగ్గర కాసేపు ఆనందాన్ని పంచుకొని ఆయనలో తిరుగుతూ, ఆయనలో లీనమై ఉంటే ఎంత ఆనందమో అనేది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమిట్లా అయిపోయినాడు పాపం, ఈ బాగుండాడే, ఈ మధ్య ఎందుకో ఈట అయిపోయినాడు. ఏమైపోయినాడు? ఏదో నామం పూసుకున్నాడు, ఏదో కాషాయ వేసుకున్నాడు, ఏదో మెడలో పూసలు పూసుకున్నాడు. బాగున్నవాడు ఏమైపోయిందబ్బా, ఏమైపోయిందో ఎవరికి అర్థం కాదు. ఒక వయసు వచ్చినాక వైరాగి భగవంతుడు ఆయన కోసమైనా జీవించకపోతే, వయసులో ఉంటే ఏదో గడిపేసాం, అంత అయిపోయింది. ఒక వయసు అనేది దానికి మనకు వానప్రస్థం అనేది ఉంది కదా. 60 ఏళ్ళు దాటాక వానప్రస్థం అంటే అర్థమేమి? వానప్రస్థానం అంటే వనవాసాల్లో పోవడం. వనవాసాల్లో పోవంటే అడవుల్లో, చెట్లలో తిరిగి ఆ కాయలు కొమ్మలు కోసుకొని జంతువులాగా తినడం కాదు. వానప్రస్థము అంటే వనవాసములో, అంటే ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషులు, మునులు, యోగులు ఏ విధంగా వాళ్ళు నిత్యం జ్ఞానంతో ఉంటారో, నిత్యం భగవంతుడి సంకల్పంతో ఉంటారో, నిత్యం భగవంతుడిలో లీనమై ఉంటారో, ఆ పరమాత్మను నిత్యం ధ్యానిస్తూ ఉంటారో, అది భక్తి. అప్పుడు కదా ఈ శరీరానికి భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఆయన కృతజ్ఞత తెలియజేసేది. భగవంతుడికి మనం తెలియజేసే కృతజ్ఞత ఒకటి. కృతజ్ఞులు కాకూడదు. శరీరం చెడు పనులు చేస్తుంటే వాళ్ళు కృతజ్ఞులు. ఈ మానవ శరీరం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, మనకు అన్నీ ఇచ్చి, ఎలా బతకాలో, ఎలా జీవించాలో తెలియజేసినటువంటి ఆ పరమాత్మను మనం కనీసం ఒక వయసు దాటినాక ఆయన లీనం కాకపోతే భగవంతుడికి కృతజ్ఞులం అవుతాం మనం. ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 60 ఏళ్ళు దాటింది అంటే భగవంతుడి నీకు పూర్ణాయుష్ ఇచ్చినట్టు. 60 ఏళ్ళు దాటితే పూర్ణాయుష్ ఇచ్చినట్లు. 70 ఏళ్ళు దాటితే దైవం యొక్క అనుగ్రహానికి నువ్వు పాత్రుడైనట్లు. అందుకు అట్లా పాత్రుడైనావంటే నాకు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఏం చేసేది? నీవు ఏ వయసులో ఎవరిని తెలుసుకోవాలా అనేది ముఖ్యంగా చెప్పేది యోగం. కనుక నీ 70 ఏళ్ళు చదివి ఇంకా ఈ భౌతిక ప్రపంచంతో నీవు ఒక సంబంధం పెట్టుకోకూడదు. భౌతిక ప్రపంచంలో ఉండు. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలని గమనించు, వాళ్ళని సహాయం చేయి, వాళ్ళు అడిగింది చెయ్యి. కానీ వ్యామోహం పెంచుకోవద్దు వాటి మీద. బిడ్డల మీద కానీ, మిగతా వాటి మీద కానీ, ఈ సంపదల మీద కానీ, దేని మీద కానీ వ్యామోహం లేకుండా భగవంతుడే నీ వ్యామోహం కావాలి. భగవంతుడికే నీ యొక్క ప్రేమ ఇవ్వాలి. ఆ ఇచ్చే ప్రేమ పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రమైన ప్రేమను ఆయన పాదాల ముందర పెడితే అది కదా మోక్షం అని అంటారు. వ్యాస భగవాన్లు ఏమంటారంటే, ఇది కదా మీకు జీవిత ఆదర్శం, జీవిత ఆశయం, జీవిత లక్ష్యం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.